అహ్మదాబాద్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్లు మొదట్లో అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నారు. కానీ చివరి 10 ఓవర్లలో కొద్దిగా తడబడ్డారు. ఆరంభంలో రోహిత్ శర్మ ఒక పరుగుకే అవుట్ అవ్వగా చివర్లో హార్దిక్ పాండ్యా 17 పరుగులకు, అక్షర్ పటేల్ 13 పరుగులకు అవుట్ అవ్వడంతో టీమిండియా స్కోర్ కొద్దిగా నెమ్మదించినా కూడా మిగతా బ్యాటర్ల కారణంగా 356 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఇద్దరూ కూడా ఇంకొద్దిగా బాగా బ్యాటింగ్ చేసి ఉంటే టీమిండియా స్కోర్ 400 మార్క్ అందుకునేది. ఈ సిరీస్ మొత్తం అసాధారణ బ్యాటింగ్ చేసి అదరగొట్టిన శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కొనసాగిస్తూ ఈసారి ఏకంగా సెంచరీ సాధించాడు. మొదటి 2 వన్డేలలో అర్ధ సెంచరీలు చేసిన గిల్ ఈ మ్యాచ్లో సెంచరీ చేసి ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్పై గిల్ అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీ సాధించాడు. దీంతో క్రికెట్ చరిత్రలో ఒకే పిచ్పై అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన 5వ ఆటగాడిగా గిల్ రికార్డు సాధించాడు. మరొక విశేషం ఏంటంటే గిల్కు ఇది 50వ వన్డే. ఒక భారత ఆటగాడు 50వ వన్డేలో సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఇప్పటివరకు గిల్ 7 సెంచరీలు చేశాడు. కేవలం 50 వన్డేల్లో అత్యంత వేగంగా 7 సెంచరీలు చేసిన ఆటగాడిగా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పటివరకు 50 వన్డే మ్యాచ్లు ఆడిన గిల్ మొత్తంగా 2587 పరుగులు చేసి 50 ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ మొదటి స్థానంలో నిలిచాడు. అలా ఈ మ్యాచ్లో 1 సెంచరీతో గిల్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మిగిలిన బ్యాట్స్మెన్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీతో 52 పరుగులు చేసి కంబ్యాక్ ఇచ్చాడు. అదే సమయంలో మిడిల్ ఆర్డర్లో అయ్యర్ మరోసారి 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ను కనుక గమనిస్తే టీమిండియాలో ఉన్న బ్యాట్స్మెన్ అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో బాగా పరుగులు చేసి ఇండియాను ఆదుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బ్యాట్స్మెన్ అందరూ కూడా ఇంత గొప్ప ఫామ్లోకి రావడం టీమిండియాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్లో 5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రాహుల్ 40 పరుగులు చేసి తాను 5వ స్థానంలో వస్తేనే ఆడగలను అనే సందేశాన్ని జట్టు యాజమాన్యానికి పంపించాడు. టీమిండియా 350 స్కోరు చేయగలదా అనే అనుమానం ఉన్న దశలో సుందర్ 14 పరుగులు, హర్షిత్ రాణా 13 పరుగులు చేయడంతో భారత జట్టు 50 ఓవర్లకు గాను 356 పరుగులు చేయగలిగింది. మరి ఈ లక్ష్యాన్ని ఛేదించనీయకుండా భారత బౌలర్లు ఇంగ్లాండ్ను ఎలా అడ్డుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.